ఆ వార్డులో కూర్చుందాం. లిస్టులో పేరు రాకుండా వీళ్ళకి అర్హత ఉందంటే అర్హత లేని వాళ్ళకు పేరు వచ్చింది, మాకు అర్హత ఉన్నది, అర్హత లేని వాళ్ళకు వచ్చిన పేరును తొలగిద్దాం, అర్హత ఉన్న వాళ్ళకి ఇద్దాం. అంత పారదర్శకంగా ఇవ్వడానికి తప్పకుండా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మా అక్కలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. మీరందరూ నాకు ఓట్లేసి ఆశీర్వదించి మీ అందరి కష్టాలు చూసే బాధ్యత నాకున్నది, మీ సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత నాకున్నది. 3500 ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి. గతంలో సగం కట్టి మిగిలిపోయినాయి, ఇంకొక 800 ఉన్నాయి. 4300 మన చేతిలో ఉన్నాయి. ఇంకా ఎంపీ గారిని కూడా నేను ఇక్కడ దాకా తోలుకొచ్చింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి బాగా దగ్గర కాబట్టి ఇంకో కొన్ని అదనంగా తీసుకురా, అందరికి పర్ఫెక్ట్గా ఇచ్చుకుందామని చెప్పేసి తను రిక్వెస్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన. తను కూడా ప్రయత్నం చేస్తాడు. మీకు ఎలాంటి అభద్రత, ఎలాంటి అనుమానం లేదు. ప్రత్యక్షంగా మిమ్మల్ని చూసి ఎక్కువ సంక్షేమ పథకాలు మనకు అందియాలని ముఖ్యమంత్రి గారు కూడా చాలా దగ్గర కాబట్టి స్వయంగా తనే ఇక్కడికి రావడం జరిగింది. మన ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, పెద్దలు మల్లారెడ్డి అన్న గారు, మార్కెట్ వైస్ చైర్మన్ గారు, అట్లాగే సింగిల్ విండో చైర్మన్ భిక్షరెడ్డి అన్న గారు, అశోక్ రెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, వేదిక ముందున్న మా అక్కలకు, అన్నలకు, అధికారులందరికీ, పాత్రికేయులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు అయితే మీకు వీళ్ళు మాట్లాడారు. నేను 2 క్లారిటీస్ ఇస్తే మీకు సరిపోద్ది అనేటువంటిది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. మీకు నేను మాటిస్తున్నా, ఏ పేదవాళ్లకు అన్యాయం జరగదు, నాది బాధ్యత అని మీకు చెప్తాను. మన ప్రభుత్వం మీద రాజకీయ దురుద్దేశాలతోని సోషల్ మీడియాలో ఎన్నో అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఎలాంటి అపోహలకు కూడా లోను కావద్దు. ఎందుకంటే రాజకీయాలకి తావు లేకుండా మన ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంపీ గారు కానీ వాళ్ళ కనుసంధంలోనే ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి అర్హులకి చేరే విధంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీ అందరూ కూడా ఏ సమస్య ఉన్నా గ్రామ పంచాయతీకి రండి, ఇక్కడ అధికారులు ఉంటారు, వాళ్ళు చెప్తారు, దరఖాస్తు చేసుకోండి. పూర్తిగా మేము కూడా మీకు సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 1 సంవత్సరం అవుతుంది మనకి ఎమ్మెల్యే గారు గెలిచిన సంవత్సరంలోనే 60 లక్షల రూపాయలతో మన రామన్నపేట పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ కొన్ని సమస్యలు ఉన్నాయన్న చామలకిరణ మీకు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మాకు ఇక్కడ కొంచెం వీధి దీపాల ప్రాబ్లం ఉంది, కొంచెం డ్రైనేజీ, సీసీ రోడ్లు మీ